హాయ్ వివర్స్, మనం వచ్చేసి 10th స్టాండర్డ్ వచ్చేసి ఏపీ గవర్నమెంట్ ఉపవాచకము చూస్తున్నాము. శ్రీరాముని కథని గురించి మనం తెలుసుకోబోతున్నాము. రామాయణం గురించి తెలుసుకుంటున్నాము. బాలకాండ. శ్రీమన్నారాయణ్ణి నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైనటువంటి వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. నారదుడు తపస్వి, వాక్చతురుల్లో శ్రేష్ఠుడు. అంటే వాక్చతురుల్లో శ్రేష్ఠుడు అంటే బాగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి అన్నమాట. వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారి అడిగాడు, ఓ మహర్షి, అన్నీ మంచి గుణాలు కలవాడు, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొణకని వాడు, ధర్మం తెలిసినవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునేటువంటి వాడు, మాట తప్పని వాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, వీరుడు, ధీరుడు, అసూయ లేనివాడు, అందమున్నవాడు, ఇలాంటి శుభలక్షణములు కలవారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని ప్రశ్నించాడనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి మనము గమనించినట్లయితే మొట్టమొదటి వచ్చేసి మంచి గుణాలు కలిగినటువంటి వాడు. ప్రతి మనిషిలో మంచి గుణాలు అనేటువంటిది అవసరం అనమాట. మంచి గుణాలు కలిగినటువంటి వాడు. తర్వాత వచ్చేసి ఆపద వచ్చినప్పుడు భయపడకుండా ఉండేటువంటి వాడు, ఎదురు వెళ్ళేటువంటి వాడు, ధర్మాన్ని బాగా తెలిసినటువంటి వాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు. అంటే ఎవరైనా మన దగ్గరికి వస్తే వాళ్ళని ఆదుకునేటువంటి వాడు. తర్వాత మాట తప్పని వాడు. ఎవరికైనా మాట ఇస్తే సహాయం చేసినట్లయితే ఆ మాటని తప్పించుకోకుండా సహాయం మాట అనేటువంటిది తప్పనివాడు. తర్వాత వచ్చేసి సకల ప్రాణులకు మేలు చేసేవాడు. అన్ని ప్రాణులకి సహాయం అనేటువంటి చేసేటువంటి వాడు. వీరుడుగా ఉండాలి, ధీరుడుగా ఉండాలి, ధైర్యం కలిగినటువంటి వాడుగా ఉండాలి, అసూయ లేనివాడుగా ఉండాలి, ఎవరిపైన అసూయ ద్వేషాలు అనేటువంటిది ఉండకూడదు, అందము ఉండాలి. ఇలాంటి శుభలక్షణాలు కలవారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని ప్రశ్నించాడు. నారదుడు చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు, మహాముని, ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవడము సాధారణంగా జరగదు. అంటే చూడండి, ప్రతి ఒక్క మనుషులు డిఫరెంట్ క్యారెక్టర్స్తో ఉంటారనమాట. చూడండి, ఒకడు మంచివాడుగా ఉంటాడు, ఒకడు చెడ్డవాడుగా ఉంటాడు, ఒకడు క్రూరుడుగా ఉంటాడు, ఒకడు మూర్ఖుడుగా ఉంటాడు. అనేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళుగానే ఉంటారే కానీ అన్ని లక్షణాలు, మంచి లక్షణాలు అనేటువంటిది ఒక వ్యక్తిలో జరగడం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయము కాదు. కానీ నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ మూర్తీభవించినటువంటి వాడు శ్రీరాముడు అని తెలిపాడనమాట. రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుల వారు చెప్పారనమాట. అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఆ యొక్క కథని వినిపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ యొక్క నారదుల వారు. రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయిందనమాట. మనసులో బాగా నాటుకుపోయింది. నారదుని మాటలు ఇంకా చెవులో ఇల్లు కట్టుకొని పోతూ ఉన్నాయన్నమాట. గంగానది సమీపాన గల తమసా నదికి స్నానం చేయడానికి బయలుదేరారు ఈ యొక్క ముని వాల్మీకి. భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు. తమసా నది మంచివాని మనసు వలె స్వచ్ఛంగా ఉంది. మంచివానికి మనసు ఏ విధంగా స్వచ్ఛంగా ఉంటుందో ఆ విధంగా ఉందన్నమాట. స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తూ ఉన్నాడనమాట. సమీపంలో ఒక కొమ్మ పైన క్రౌంచ పక్షుల జంటను చూశాడు. అంటే రెండు పక్షుల జంటను చూశాడు. వాటి అనురాగం ముచ్చట గొలుపుతూ ఉన్నది. ఆ యొక్క పక్షులు వచ్చేసి చాలా ముచ్చటగా ఉన్నాయన్నమాట, జంట పక్షులు. వాటి మధుర ధ్వనులు వీణుల విందు చేస్తూ ఉన్నాయి. వాటిలో ఆ యొక్క పక్షులు అరుస్తూ ఉన్నాయన్నమాట. ఈ విధంగా మధుర ధ్వనులు, ఆ యొక్క స్వరం అనేటువంటిది చాలా అందంగా ఉంది. ఇంతలో ఒక వేటగాడు క్రూర బాణంతో మగ పక్షిని నేలకూల్చాడు. అది నెత్తి నోరుతో వెలవెల్లాడుతూ ప్రాణాలు విడిచిందనమాట. ఆ ఎడబాటును తట్టుకోలేక ఆడ పక్షి కూడా తల్లడిల్లిపోయింది. హృదయ విదారకమైనటువంటి ఆ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి. కరుణ రసం జాలు వారింది. ధర్మావేశం కట్టలు తెంచుకుంది. వెంటనే నోటి వెంట అప్రయత్నంగా ఈ విధంగా తన నోట్లో నుంచి వచ్చేసిందనమాట. మానిషాద ప్రతిష్టాంత్వ మగమహ శాశ్వతీహ సమాహ యత్ క్రౌంచం మిథునాదేకం
అవధి కామమోహితం. ఓ కిరాతకుడ, క్రౌంచ పక్షి జంటలో పరవశమై ఉన్నటువంటి సమయంలో ఒక పక్షిని చంపినా నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అన్న మాటలు వచ్చాయన్నమాట. తన నోటి నుంచి వచ్చేసిందనమాట, వాల్మీకి నోటి నుంచి. కోపంతో అనేశాడు కానీ, అననైతే అన్నాడు కానీ తర్వాత అతనికి ఆశ్చర్యమైంది. ఏమంటే ఈ మాటలు సమానాక్షరాలు గల 4 పదాలతో లయబద్ధంగా వచ్చేసిందనమాట తన నోటి నుంచి, వాల్మీకి నోటి నుంచి. ఇది ఛందోబద్ధమైనటువంటి శ్లోకమేనని నిర్ధారించుకున్నాడు. శోకం నుంచి శ్లోకం పుట్టింది. ఆశ్రమానికి తిరిగి వచ్చారు అందరూ. వచ్చిన తర్వాత కానీ క్రౌంచపక్షి దారుణ దృశ్యం మాత్రము వాల్మీకి మనసు నుంచి వెనుదిరగలేదనమాట. ఒకప్పుడు తాను కూడా వచ్చేసి క్రూరమైనటువంటి వేటగాడే, కానీ ఆ తర్వాత వచ్చేసి మారిపోయాడు, మహర్షిగా మారాడనమాట. అదే ఆలోచన, అదే ఆవేదన. ఇంతలో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ వాల్మీకి చూడడానికి ఆశ్రమానికి వచ్చాడనమాట. అతనికి శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశాడనమాట. చేసి వాల్మీకిని కూర్చోమన్నాడు. బ్రహ్మ ఆసనం కన్నా కొంచెము తక్కువ ఎత్తుగల ఆసనం పైన కూర్చున్నాడు వాల్మీకి. ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసినటువంటి తీరు. అంటే పెద్దలను వచ్చేసి కుర్చీ పైన కూర్చొని ఆ తర్వాత వచ్చేసి మనం వచ్చేసి కింద కూర్చోవాలి అనేటువంటిది ఈ యొక్క తీరును గురించి చెప్తూ ఉన్నదనమాట. బ్రహ్మ ఎదురుగా ఉన్న క్రౌంచపక్షి బాధ వాల్మీకి వదలడం లేదు. మనసులో మానిషాద శ్లోకమే మళ్ళీ ధ్వనించుతూ ఉందనమాట. అన్నీ తెలిసినటువంటి బ్రహ్మ చిరునవ్వును చిందిస్తూ, ఓ ఋషీశ్వర, నీవు పలికినది శ్లోకమే అని చెప్పేసి చెప్పాడన్న. అది నా సంకల్ప ప్రభావము. ఈ ఛందస్సులోనే శ్రీరామచరిత్రను రాయమని ఆదేశించాడు బ్రహ్మ. నారదుడు స్పష్టంగా వివరించని రామకథా రహస్యాలు కూడా నీకు స్ఫురిస్తాయని అనుగ్రహించాడనమాట. ఈ భూమండలంలో పర్వతాలు, నదులు ఉన్నంతకాలము రామాయణ గాథను జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించాడు. బ్రహ్మ ఆదేశానుసారంగా రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి. ఈ విధంగా ఆ యొక్క బ్రహ్మ నారదుల వారు పూనుకొని ఈ యొక్క రామాయణ గాథను వచ్చేసి రాయడానికి ఈయన వాల్మీకి మహర్షి పూనుకోవడం జరిగింది. తర్వాత అనేటువంటి మనము చూద్దాం. అయోధ్య నగరంలో ఏం జరిగింది అనేటువంటిది మనము చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.